ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ మధ్య ఏది జరగలేదు కాబట్టి అదంతా నువ్వు మనసులో పెట్టుకుని దర్శన్ గురించి అందరికీ తెలియాలని నీ బాధ లెటర్లో రాసిపెట్టావు, అంతేనా? ఇదంతా నన్ను నమ్మమంటావా శరణ్య? నువ్వు ఏ తప్పు చెయ్యలేదని, ఆ లెటర్ రాసింది కూడా నువ్వు కాదు అని నా అంతరాత్మ నాకు చెప్తోంది. నిజం చెప్పు, నువ్వా లెటర్ రాయలేదు కదా? నీ మీద నాకున్న నమ్మకం అబద్ధం కాదు అని చెప్పు శరణ్య. శరణ్య, ఇలా ఏడుస్తూ కూర్చుంటే సమస్య ఎలా తీరిపోతుంది అనుకుంటున్నావు? నువ్వు నీ భర్తని, అత్తారింటిని కాదనుకుని నీ పుట్టింటికొచ్చావంటే నువ్వు తీసుకున్న నిర్ణయం వెనుక కారణం వేరే ఏదో అయ్యుంటుంది. కానీ మేము చూసిన లెటర్ మాత్రం అయ్యే అవకాశం లేదు. నాకు నువ్వేంటో తెలుసు శరణ్య. నీ గుణం కూడా నాకు తెలుసు. అందుకే ఎవరు ఎన్ని చెప్పినా నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వీడలేదు. అందుకే ఇప్పటికీ నువ్వు నోరు విప్పకపోయినా నీలోనే మగ్గిపోతున్న ఆ నిజాన్ని బయటికి రప్పించడానికే నేను ప్రయత్నిస్తున్నాను. డౌటే లేదు, ఈవిడ శరణ్యని మాటలతో మాయ చేసేస్తూ ఉంటుంది. తెలివిగా శరణ్యని నేను ఏ మార్చితే నాకన్నా తెలివిగా ఈవిడ నాకు ఫ్యూచర్ లేకుండా చేసేలా ఉంది. అమ్మ వెళ్ళింది. శరణ్య నా వార్నింగ్ లెక్క చేయకుండా పెళ్లికి చేసినట్టు ఈ రోజు కూడా చేస్తే అమ్మ ముందు నా పరిస్థితి ఏంటి? శరణ్య, దర్శన్ గురించి తప్పుగా నువ్వు ఆ లెటర్ రాయలేదని ఒక్క మాట నాతో చెప్పమ్మా చాలు. మిగతాది నేను చూసుకుంటాను. నీ మీద నింద వేసి అందరి మనసులో నీ మీద తప్పుడు అభిప్రాయం కలిగేలా చేసింది ఎవరైనా నేను సహించను శరణ్య. చెప్పమ్మా, ఆ ఒక్క మాట నాతో చెప్పు చాలు. అన్నిటికీ సమాధానం వాటంతటవే బయటికొచ్చేలా నేను చేస్తాను. దర్శన్కి నీకు మధ్య ఉన్నా అసలు సమస్య ఏంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.